మా ఇల్లు వచ్చేసి ఊరికి లాస్ట్లో ఉంటుంది. ఇది మా వీధికి ఎండింగ్ అనమాట మా ఇల్లు. ఇది మా తోట, ఒక 2 ఎకరాలు తోటలో మేము ఇల్లు కట్టుకున్నాము. ఈ టెంకాయ చెట్లు కూడా ఇల్లు కట్టేటప్పుడు వేసినాము, బాగానే పెరిగినాయి ఇవి. ఇది మా ల్యాండ్ వచ్చేసి ఒక 2 ఎకరాలు ఉంటుంది ఇది. ఈ చీనీ చెట్లు వచ్చేసి మేము 2018లో అట్లా పూడ్చినాము. దీనిలో ఏజ్ వచ్చేసి దాదాపు ఒక 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇదంతా ఇట్లా పొడవుగా ఉంటుంది మా తోట. ఈ తోటలోంచి చూస్తే ఇట్లా మా ఇల్లు ఇట్లా ఉంటుంది. ఇది ఉత్తరం వాకిలి అనమాట ఇటు సైడు. ఇట్లే పోతే అట్లా తూర్పుకు ఒక వాకిలి వస్తుంది. మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది బయట కాబట్టి. ఊరి బయట అంటే ఊరి దగ్గరే, పక్కనే ఊరేమో. ఇట్లా ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి నూరువరహాల చెట్టు అనమాట. ఇది పూలు బాగా పూస్తుంది. ఇది చీనా చెట్లు పక్కనే అరటి చెట్లు కూర్చున్నాం, అంటే ఇంట్లో ఉంటాయిలే అని చెప్పేసి తినడానికి అట్లా. నేను యూఎస్ పోకముందు ఇవి చెట్లు, అరటి చెట్లు కాయలు ఉన్నాయి బాగా. అప్పుడు ఏదో గాలి ఎందో వచ్చేసి పడిపోయినాయంట. పడిపోయిన తర్వాత మళ్ళీ సైడ్ పిలకలు ఉంటాయి కదా, ఇవన్నీ అవి వచ్చేసి ఇట్లా పెద్దవి ఒక చెట్టు, ఇది బాగా కాయలు కాసింది. దీనికి కింద పడుతుందని ఒకటి పోటు కూడా పెట్టినాము. ఇది రెండో చెట్టు ఇంకోటి. ఇట్లుంటాయి పిలకలు, బాగా హైట్గా బాగా వచ్చినాయి. అవే మళ్ళీ కాయలు వస్తాయి. ఈ చెట్టుకి ఇది అయిపోతానే కాయలు దానికి